అంటే నేను సంపాదిస్తున్నాను, అది. నేను బతకగలను అనే ధీమాతోటి ధీమాతోటి. వెళ్ళిపోతున్నారు. సో ఇది మాత్రం ఖచ్చితంగా తప్పనేసి అంటున్నారు. గౌతమి గారే కాదు, నేను కూడా అదే అంటున్నానండి. ఎందుకంటే పెళ్లి చేసుకున్నాము, చక్కగా వివాహం చేసుకున్నాం కాబట్టి ఎంతో కొంత అడ్జస్ట్ అడ్జస్ట్ అవ్వాలి. అవ్వాలి, కొంచెమైనా అడ్జస్ట్ అవ్వాలి. ఇప్పుడు ఒకరు తగ్గితే ఒకరు తగ్గాలి, ఒకసారి ఒకరు తగ్గితే ఇద్దరు పెద్ద ఏం అబ్బాయి అని కొమ్ములు లేవు, ఎందుకంటే ఇద్దరు జాబ్ చేస్తున్నారు కాబట్టి. నిజంగా చెప్పారు. ఇంతకు ముందంటే అమ్మాయిలు జాబ్ చేయకున్నా చేసినా కూడా అండి, ఇప్పుడు మా తరం నుంచి అనండి, ముందు చదువుకున్నారు చేసే, ఇప్పుడు జాబే అంటున్నారండి. ఇప్పుడు అవును. ఊర్లలో వ్యవసాయం చేసేవాళ్ళు ఉంటారు, మరి వాళ్ళ ఆడవాళ్ళు మగవాళ్ళు ఇద్దరు వెళ్ళట్లే, మరి ఆమె జాబ్ లాగానే కదా సంపాదిస్తుంది, భర్తతో పాటుగా సంపాదిస్తుంది. ఇప్పుడు వీళ్ళే సాఫ్ట్వేర్ జాబ్ కాదు కదా, వెనకటి నుంచి ఇప్పుడు మన పేరెంట్స్ కానీ పొలాలు ఉన్న వాళ్ళు ఇప్పుడు ఇప్పుడైనా సరే విలేజ్ లో వెళ్ళండి, ఇద్దరు భార్యాభర్తలు వెళ్తున్నారు, మరి ఆయనతో సమానంగానే సంపాదిస్తుంది కదా ఆవిడ కూడా కష్టపడి. అంతే. ఇప్పుడు మనకు ప్యాకేజ్ కనిపిస్తుంది, అక్కడ ప్యాకేజ్ కనిపించదు. అంతే అంటే కదా, వాళ్ళిద్దరు కలిసి ఒక అది. యూనిట్ గా అది. పనిచేసేవారు. అట్లా కలిసి చేసుకోవడం వల్ల ఏ జాబ్ గాని ఏదైనా గాని ఇద్దరు ఒకరినొకరు అర్థం చేసుకొని, అమ్మాయి అబ్బాయి ఒకరు తగ్గినప్పుడు ఒకరు కొంచెం ఎక్కువగా ఉంటే ఒకరు తగ్గాలి, మళ్ళీ ఒకసారి ఒకరు తగ్గాలి, ఇద్దరు ఒకరికొకరు తగ్గుతూ ఒకసారి ఒకరు తగ్గిన ఇంకోసారి ఇంకొకరు తగ్గారనుకో అక్కడ ప్రాబ్లం అనేది రాదు. నువ్వెంత నేను అనేస్తే అయిపోయింది. 2 రోజుల్లో ఈ జాతకాలు ఎన్ని చూసి అమ్మా నాన్న పెళ్ళిళ్ళు చేసినా కూడా మళ్ళీ అది మొదటికి వచ్చేస్తుంది.